For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు వాణి. ప్రెగ్నెన్సీ ప్రాసెస్ అనేది అది ఇట్స్ లైక్ ఒక 9 months ప్రొసీజర్ అది. సో ఈ 9th month అంటే మనం కన్సీవ్ అవ్వాలనుకున్నప్పటి నుంచి కన్సీవ్ అయ్యి నెలలు నిండుతూ ఉండి మనం డెలివరీ పీరియడ్కి దగ్గర అయ్యే వరకు మనం చాలా విషయాల్లో ఫోకస్డ్గా అంటే జాగ్రత్తగా కొంచెం కాన్షియస్గా ఉండాలి. అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా ఆ మదర్హుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉండడానికి ట్రై చేయాలి. ఆల్వేస్ హ్యాపీగా ఉండడానికి వీలైతే మంచి మంచి పనులు చిన్న చిన్న హెల్పింగ్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఏవైతే క్వాలిటీస్ ఆ టైంలో ఇన్బిల్ట్ చేస్తున్నామో ఆ క్వాలిటీస్ బేబీస్ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. బేబీ అనేది 3rd month నుంచే మనతో కనెక్షన్ అయిపోతుంది. మనం ఏం మాట్లాడినా ఏం యాక్షన్ చేసినా ఆ సౌండ్స్ కానీ ఆ మాటలు కానీ బేబీకి చేరుతూ ఉంటాయి. సో మీరు ఖాళీ సమయంలో ఉన్నప్పుడు మీ బేబీని హగ్ చేసుకొని బేబీతో మాట్లాడుతూ ఉండండి. పాజిటివ్ థింగ్స్ ఎలాంటి మంచి మంచి విషయాలు చెప్తూ ఉండండి బేబీకి. వాళ్ళు వింటారు అండ్ మీరు చేతులు పెట్టినప్పుడు వాళ్ళు రెస్పాన్స్ కూడా ఇస్తారు. సో మంచి మాటలు చెప్పడము, మీ ఫీలింగ్స్ వాళ్ళతో షేర్ చేసుకోవడము, మీ హ్యాపీనెస్ని ఎక్కువగా హ్యాపీగా ఉండే విషయాల్ని వాళ్ళతో షేర్ చేసుకోవాలన్నమాట. సో అండ్ త్రూ అవుట్ ద ప్రాసెస్ చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా హ్యాపీగా ఉంటూ ఆ మదర్హుడ్ని ఫుల్ఫిల్గా ఎంజాయ్ చేయండి. అది కష్టంగా ఫీల్ అవ్వకుండా చాలా ఇష్టంగా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటూ ఆ మదర్హుడ్ని ఎంజాయ్ చేయండి. ఈరోజు మనము యాక్చువల్గా ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే న్యాచురల్గా కన్సీవ్ అవ్వడం అనేది కూడా చాలా కష్టంగా మారిపోయిందనమాట. బికాజ్ ఆఫ్ నథింగ్, మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ హ్యాబిట్స్, మన వర్క్, డైలీ వర్క్ వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఒకప్పుడు న్యాచురల్ కన్సీవ్ అంటే ఈజీగా ఉండేది. ఇప్పుడు న్యాచురల్గా కన్సీవ్ అవ్వడం కోసం ఏదో ట్రీట్మెంట్ పైన అయినా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, లేదా లాంగ్ ప్రొసీజర్లో అవ్వాల్సి వస్తుంది అనమాట. సో అలా ఆ ప్రీ కన్సెప్షన్కి యోగా అనేది చాలా చాలా బెనిఫిషియల్. యోగా చేసుకోవడం వలన మనలో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు కొందరికి పీసీఓడి ఇష్యూస్ వల్ల ప్రెగ్నెన్సీ డిలే అవ్వచ్చు, లేదా మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ వల్ల కూడా వెయిట్ వల్ల కూడా డిలే అవ్వచ్చు. సో ఇందులో యోగాలో చాలా మంచి మంచి ఆసనాలు ఉన్నాయి ప్రీ కన్సెప్షన్కి అవసరమయ్యే ఆసనాలు అనమాట. సో మనం ఈరోజు ఆ ప్రీ కన్సెప్షన్కి యూజ్ అయ్యే ఆసనాస్ కొన్ని చూద్దాం. ఈ ఆసనాస్ అనేది మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అనేది మన లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ అంటే మన ఫుడ్ ఫస్ట్ చూసుకోవాల్సింది. ఫుడ్ అనేది అంటే న్యాచురల్గా దొరికే ఫుడ్ తినడానికి ట్రై చేయాలి. ఎక్కువ వెజిటబుల్స్, ఫ్రూట్స్, గ్రీన్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. వెయిట్ అనేది ప్రాపర్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇవన్నీ కన్సెప్షన్కి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సో ఒకసారి మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నామంటే దెన్ దాంతోపాటు మీరు యోగాని కూడా మీ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకుంటే కన్సెప్షన్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఆ కన్సెప్షన్కి ఫస్ట్ మనం చూసే ఆసనం, మీరు బిగినర్ అయినా ఫస్ట్ టైం యోగా చేస్తున్నా కూడా మీరు ఈ ఆసనాలు ఈజీగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అనేది బద్ధకోణాసన ఆర్ బద్ధాసన ఆర్ బటర్ఫ్లై పోజ్ అంటాం కదా. సో బటర్ఫ్లై పోజ్, కాళ్ళు 2 ఇలా బటర్ఫ్లైలో తీసుకుని చేతులు 2 కాళ్ళ కింద నుంచి ఇలా ర్యాప్ చేసుకొని నెమ్మదిగా ఫ్లాపింగ్ స్టార్ట్ చేసి కొంచెం కంఫర్ట్ వచ్చాక లెగ్స్లో కొంచెం ఫాస్ట్గా ఫ్లాప్ చేసుకోవచ్చు. తిత్లీ ఆసన, బటర్ఫ్లై పోజ్ ఆర్ బద్ధకోణాసన, భద్రాసన అన్నీ ఓకే పోజ్ అనమాట. సో ఇది బటర్ఫ్లై పోజ్. ఈ బటర్ఫ్లై పోజ్ని మీరు 20 seconds, 30 seconds, 1 minute కూడా ఫ్లాప్ చేసుకోవచ్చు. దాని తర్వాత కొద్దిసేపు పోస్చర్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ బద్ధకోణాసనలో మీరు చూసుకున్నట్టయితే మన ఈ గ్రోయిన్ ఏరియా అనేది బాగా స్ట్రెచ్ అయి ఉంటుంది. అంటే పెల్విస్ ఏరియాకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇక్కడున్న మజిల్ స్ట్రెంగ్తెన్ అవ్వడము, స్ట్రెచ్ అవ్వడము జరుగుతుంది. సో పోస్చర్ని ఇలా హోల్డ్ చేసి కళ్ళు మూసుకుని కొద్దిసేపు మీ శ్వాస మీద ధ్యాస ఉంచి ఒక 10 to 20 seconds పోస్చర్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇది తర్వాత సేతుబంధాసన అంటాం. సేతుబంధాసనకు వెళ్ళడానికి ముందుగా మీరు ఇలా స్పైన్ మీదకి వచ్చి కాళ్ళు 2 ఫోల్డ్ చేసుకుని వెనక్కి పడుకోవాలి. దెన్ ఈ పడుకున్న పొజిషన్ నుంచి మీ కాళ్ళ మధ్యలో 1-1.5 అడుగు గ్యాప్ తీసుకొని చేతులు 2 ఇలా మీ థైస్ పక్కన పెట్టుకొని నెమ్మదిగా హిప్ని ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ డౌన్ చేస్తూ ఉండాలి. పైకి లిఫ్ట్ చేసినప్పుడు శ్వాస తీసుకుంటూ ఉండండి, కిందకు వచ్చినప్పుడు శ్వాస వదులుతూ ఉండండి. బ్రీతింగ్ నార్మల్ మీ న్యాచురల్ బ్రీతింగ్లో చేయండి.
ఇలా ఒక 10 to 20 టైమ్స్ చేసిన తర్వాత నెమ్మదిగా మీ హిప్ని ఇలా పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేయండి. బ్రీతింగ్ అనేది నార్మల్గా ఉండాలి. సేమ్ పోస్చర్ని 10 seconds 20 seconds హోల్డ్ చేసి దాన్ని నెమ్మదిగా రిలాక్స్. నెక్స్ట్ ఆసన సుప్త పాదాంగుష్టాసన అంటాము. సో దీనికి మనం శవాసనాలో లైన్ డౌన్ పొజిషన్లో చేసే ఆసన ఇది. ఇలా మన బాడీని స్ట్రైట్గా పెట్టి తర్వాత నెమ్మదిగా హ్యాండ్స్ని సైడ్కి స్ట్రెచ్ చేసి ముందుగా రైట్ లెగ్ని పైకి తీసుకుని 90 degrees తర్వాత నీస్ కొంచెం బెండ్ చేసి మీ బిగ్ టోని ఇలా ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ యూస్ చేసి పట్టుకొని నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయాలి. ఇలా లిఫ్ట్ చేసి హోల్డ్ చేయగలిగినంతసేపు హోల్డ్ చేయాలి. దెన్ స్లోగా లెగ్ రిలీజ్ చేసి రిలాక్స్. సేమ్ ఆసన లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేసి లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి బిగ్ టో పట్టుకొని ఇలా లెగ్ని స్ట్రెచ్ చేయాలి. దెన్ స్లోగా లెగ్ రిలీజ్ రిలాక్స్. కొద్దిసేపు శవాసనలో రిలాక్స్. ఎవ్రీ ఆసన తర్వాత మీరు శవాసన అనేది రిలాక్సింగ్గా యూస్ చేసుకోవచ్చు. ఒక ఆసన నుంచి ఇంకో ఆసనకు వెళ్తున్నప్పుడు మధ్యలో రిలాక్సేషన్ కోసం శవాసనాలో ఉండొచ్చు. దెన్ తర్వాత నెక్స్ట్ దీన్ని వీరభద్రాసన లేదా వారియర్ పోజెస్ అంటారు. నెక్స్ట్ నించుని ఆసన కూడా చేసుకోవచ్చు. వీటిని వీరభద్రాసన ఆసన అంటాము, వారియర్ పోజెస్. దీంట్లో 3 వేరియేషన్స్ ఉంటాయి. ఆల్ 3 చేసుకోవచ్చు లేదా ఒక పోస్చర్ కూడా స్ట్రిక్ట్ అవ్వచ్చు. మనం వీరభద్రాసన 2 ఆసన చూద్దాము. వీరభద్రాసన 2లోకి రావడానికి కాళ్ళని ఇలా 3.5 feet స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసిన తర్వాత మన లెఫ్ట్ పాదంని కొంచెం లోపల తీసుకుని రైట్ పాదంని 90 degreesలో ఇలా తిప్పాలి. మీరు తీసుకున్నప్పుడు మీ 2 కాళ్ళు సమానంగా ఒక లైన్లో ఉండేలాగా చూసుకోవాలి. అండ్ బాడీ కంప్లీట్గా రైట్ సైడ్ తిరగకుండా సెంటర్లో ఉండేలాగా చూసుకుని చేతులు 2 ఇలా సైడ్కి స్ట్రెచ్ చేసి ఇలా ఫ్రంట్ లెగ్ని 90 degreesకి బెండ్ చేసుకోవాలి. బెండ్ చేసుకున్న తర్వాత మెల్లిగా కొంచెం బ్యాక్ లెగ్తో అడ్జస్ట్ చేసుకొని బాడీ సెంటర్లో ఉంచి మెల్లిగా మీ రైట్ హ్యాండ్ వైపు చూడాలి. ఇలా కొద్దిసేపు పోస్చర్ని హోల్డ్ చేయాలి. పోస్చర్ గమనించినట్టయితే ఇది కూడా మన ఇన్నర్ థైస్, గ్రోయిన్స్, మన పెల్విక్ ఫ్లోర్ మొత్తం ఓపెన్ అయ్యి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ స్ట్రెంథెన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇలా రైట్ సైడ్ చేసుకున్న తర్వాత మెల్లిగా రైట్ సైడ్ రిలాక్స్ అయ్యి ఇదే ఆసనాన్ని లెఫ్ట్ సైడ్తో బ్యాలెన్స్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ కూడా పోస్చర్ చేసి లెఫ్ట్ హ్యాండ్ వైపు చూడాలి. పోస్చర్ని 10 seconds 20 seconds ఉండగలిగినంతసేపు ఉండి తర్వాత నెమ్మదిగా ఆసనాన్ని రిలాక్స్ చేయాలి. స్లోగా కాళ్ళు 2 దగ్గర తీసుకుని రిలాక్స్. నెక్స్ట్ ఈ ఆసన సిరీస్లో వచ్చే ఆసన మాలాసన అంటాము. మాలాసన లేదా గార్లెండ్ పోజ్ లేదా ఇండియన్ స్క్వాట్ పోజ్ ఏదైనా అనొచ్చు. మాలాసనలోకి రావడానికి ఫస్ట్ మీరు కాళ్ళు 2 ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని దెన్ స్పైన్ కొంచెం స్ట్రైట్గా ఉంచి హ్యాండ్స్ 2 ఇలా నమస్కార ముద్రలో పెట్టి స్ట్రైట్గా కూర్చోడానికి ట్రై చేయాలి. ఒకవేళ ఈ పోస్చర్ మీకు ఇనీషియల్గా కష్టంగా ఉంది, ఇలా కంప్లీట్గా పాదాల కింద టచ్ అవ్వట్లేదు అనుకుంటే మీరు ఇలా హీల్స్ లిఫ్ట్ చేసి మీ పాదాల కింద ఒక పిల్లో కానీ లేదా యోగా బ్లాక్ లాంటిది ఏదైనా పెట్టుకొని చేయొచ్చు. లేదా హిప్ స్టేబుల్గా ఉండట్లేదు అంటే హిప్ కింద మీరు పిల్లో పెట్టుకొని ఇలా కూర్చోడానికి ట్రై చేయాలి. ఇనీషియల్గా కొంచెం యాంకిల్స్లో పెయిన్ అనిపిస్తుంది, కాఫ్లో పెయిన్ అనిపిస్తుంది, బట్ అలవాటు అయ్యే కొద్దీ పోస్చర్ అనేది ఈజీ అయిపోతుంది. మాలాసన అనేది చాలా బెనిఫిషియల్ పోజ్. మనం ఇప్పటిదాకా ఎన్నైతే ఆసనాలు చూసామో అన్ని ఆసనాస్లో మన పెల్విక్ ఏరియా అనేది, గ్రోయిన్ ఏరియా అనేది స్ట్రెచ్ అవ్వడానికి గమనించాలి. కన్సెప్షన్లో మెయిన్గా మనకు కావాల్సింది ఈ పెల్విక్ ఏరియా స్ట్రెంథనింగ్ ఆర్ హెల్త్ కాబట్టి ఈ ఆసనాస్ అన్నీ చాలా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ అన్ని ఆసనాస్తో పాటు కన్సెప్షన్ అనేది మన మైండ్ స్టేటస్ బట్టి కూడా ఉంటుంది. అంటే మీరు ఎక్కువగా ఓవర్ స్ట్రెస్ అయి ఉన్నారు, ఓవర్ థింకింగ్లో ఉన్నారు, సో అప్పుడు కూడా కన్సీవ్ అనేది డిలే అవుతుంది. బికాజ్ ఇట్ అగైన్ మళ్ళీ మన హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్లే అవుతుంది కదా. సో ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి అట్లీస్ట్ మీరు ఒక బ్రీతింగ్ టెక్నిక్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. బ్రీతింగ్తో పాటు కొంచెం రిలాక్సేషన్ ఆర్ మెడిటేషన్ చేసుకునేలాగా చూసుకోవాలి. అండ్ నేను ఒక ముద్ర కూడా చెప్తాను, హస్త ముద్ర. మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఎలాంటి ముద్ర పెట్టుకోవచ్చు, ఆ ముద్ర అనేది సేమ్ మన కన్సెప్షన్కి హెల్ప్ అయ్యే ముద్ర అనమాట. సో బ్రీతింగ్ టెక్నిక్ వచ్చేసి సింపుల్గా చేసే అనులోమ్ విలోమ్ కానీ నాడీ శోధన కానీ అంటాం. మీకు ఏమీ అర్థం కావట్లేదు, సింపుల్గా మీరు బోత్ నాస్ట్రిల్స్ 2 ముక్కుల నుంచి ఇన్హేల్ చేయండి, ఎక్సెల్ చేయండి. అలా కొద్దిసేపు ట్రై చేయండి. లేదా మీకు కొంచెం బ్రీతింగ్స్ అలవాటు ఉన్నాయి, ప్రాణాయామ తెలుసు, అప్పుడు నాడీ శోధన చేసుకోవాలి. నాడీ శోధన చేయడం కోసం ఎలా
లెఫ్ట్ హ్యాండ్ ఏమో చిన్ ముద్రలో పెట్టాలి, రైట్ హ్యాండ్ ఏమో ప్రాణాయామ ముద్రలో తీసుకోవాలి. తర్వాత నెమ్మదిగా మీ రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకోవాలి, దెన్ రైట్ నుంచి వదలాలి. మళ్ళీ రైట్ నుంచి శ్వాస తీసుకోవాలి, లెఫ్ట్ నుంచి వదలాలి. ఇలా లెఫ్ట్ నుంచి తీసుకుని రైట్ నుంచి వదిలి మళ్ళీ రైట్ నుంచి తీసుకుని లెఫ్ట్ నుంచి వదిలేది ఒక రౌండ్ అనమాట. దాన్ని ఒక సైకిల్ అంటాము. అలాంటి సైకిల్స్ మీరు 5 చేసుకోవచ్చు, 10 చేసుకోవచ్చు, 20 చేసుకోవచ్చు. ఎన్ని ఎక్కువ సైకిల్స్ చేస్తే అంత బెనిఫిట్, అంత మన మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది, మన బాడీ అనేది రిలాక్స్ అవుతుంది. ఓకే, మన బాడీలో ఉండే దోషాలు ఏవైతే 3 దోషాస్ ఉంటాయో అవి బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అవుతుంది, హీట్ అండ్ కోల్డ్ కరెక్ట్ అవుతుంది. సో ఇలా మీరు ఎన్ని రౌండ్స్ అయినా చేసుకోవచ్చు. దీని తర్వాత బ్రీతింగ్ తర్వాత అలాగే కొద్దిసేపు మెడిటేషన్లో కూర్చోడానికి ట్రై చేయండి. మెడిటేషన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్లో అయినా కూర్చోవచ్చు. మీరు ఇలా ఎక్కువసేపు కూర్చోలేరు, మీ హిప్ కింద పిల్లో వేసుకొని కూర్చోండి, లేదా వాల్ సపోర్ట్ తీసుకొని కూర్చోండి, లేదా ఇంకా కావాలి అంటే లెగ్స్ ఇలా ఓపెన్ చేసుకొని కూర్చోండి. ఇది కూడా మన పెల్విక్ ఏరియా ఓపెన్ అవ్వడానికే హెల్ప్ అవుతుంది. సో ఈ పొజిషన్లో ఎలా అయినా కూర్చొని మీరు మెడిటేషన్ అనేది చేసుకోవచ్చు. నా మెడిటేషన్ చేసుకునేటప్పుడు హస్తముద్ర అని చెప్పాను కదా, ఏ ముద్రలో ఉండాలంటే యోని ముద్ర అంటాము దీన్ని. ఓకే, యోని ముద్ర అనేది పెల్విక్ మజిల్స్ స్ట్రెంథెన్ అవ్వడానికి, ఎస్పెషల్లీ కన్సెప్షన్లో ఈ ముద్ర చాలా హెల్ప్ అవుతుంది. యోని ముద్ర పెట్టుకోవడానికి ఇలా ఫింగర్స్ అన్ని లాక్ చేసి, ఓకే, మీ ఇండెక్స్ ఫింగర్ని థంబ్ ఫింగర్ని టిప్స్ జస్ట్ ఇలా టచ్ చేసి మీ ఒళ్ళో ఇలా ఎల్బోస్ రిలాక్సింగ్గా మీ థైస్ మీద పెట్టుకొని ఉంచాలి. ఈ పొజిషన్లో మీరు కళ్ళు మూసుకుని మీ శ్వాస మీద ధ్యాస కానీ లేదా ముద్ర పైన ధ్యాస పెట్టి కానీ అలా ఒక 5 నుంచి 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇంకా ఎఫెక్టివ్ కోసం మీరు మెడిటేషన్ స్టార్ట్ చేసే ముందు మీ మైండ్లో సంకల్పం, రిజల్యూషన్ అంటాం కదా, ఆ సంకల్పాన్ని మీ మనసులో అనుకోండి. మీరు దేనికోసమైతే ఈ ప్రాసెస్ చేస్తున్నారో ఆ సంకల్పాన్ని మనసులో ఒక 2-3 సార్లు రిపీట్ చేసుకుని అప్పుడు మెడిటేషన్లో కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.